హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మన బెంగళూరులో టీసీఎస్ కంపెనీ వాళ్ళు టీసీఎస్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ ఒక చోట కలిపి ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. ఆ ఈవెంట్ పేరు వచ్చేసి టీసీఎస్ మైట్రీ ఫ్యామిలీ డే ఫీస్ట్. సో ఈ ఈవెంట్లో ఏంటంటే టీసీఎస్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి, నాట్ రిలేటివ్స్, వాళ్ళందరూ కలిసి సరదాగా ఒక డే స్పెండ్ చేయడానికి డిఫరెంట్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో అక్కడ ఏంటంటే స్పెషల్ గెస్ట్ అంటే ఆ ఈవెంట్ హోస్ట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. ఆయన ఎవరో కాదు, మన ఆర్జే రాకేష్. అతనేంటంటే ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో తనే అనమాట యాంకర్, లైక్ ఆర్సీబీ టీంని సపోర్ట్ చేయడానికి తను ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. So this is me, MJ Rakesh, your mic jockey, aka Professor Ulfat Sultan, Big Boss Rocky, whatever you identify me as. I'm going to be your host this evening, and I promise to enthrall you with whatever it takes and defines Nama TCS Maitri Family Day Fiesta 2026. So are we ready to start? Start modern way! టీసీఎస్ కంపెనీ వాళ్ళు కొన్ని ఫంక్షనల్ స్టాల్స్ అయితే పెట్టారనమాట. కొన్ని మొబైల్ సైన్స్ ల్యాబ్స్ అని ఇలా పెట్టారు. అండ్ దాని తర్వాత సూపర్ అండ్ ఫన్నీ కార్నివల్స్ అయితే కండక్ట్ చేశారనమాట కిడ్స్ కోసం అని చెప్పేసి అని. అండ్ దాని తర్వాత టీసీఎస్ కంపెనీ కొన్ని ఉన్నాయి కదా, లైక్ టాటా మోటార్స్, క్యాపిటల్స్ అని, తర్వాత క్రోమా అని, సో ఇవన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేశారు. అండ్ దాని తర్వాత కిడ్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ టాలెంట్ షో, ఇంకా డిఫరెంట్ కాస్ట్యూమ్ గాలా, ఇలాంటివన్నీ మన జరిగిన ఈవెంట్లో అయితే పెట్టారనమాట. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గాయ్స్, దిస్ ఈస్ రాము అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామ్ వ్లాగ్స్ సికేఎల్. సో జనవరి 10th అంటే లాస్ట్ వీకెండ్ సాటర్డే రోజు టీసీఎస్ మైట్రీ ఫ్యామిలీ డే ఫీస్టా అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట. ఇదేంటంటే కంప్లీట్గా టీసీఎస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, టీసీఎస్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. సో ఈ టీసీఎస్ మైట్రీ ఫ్యామిలీ డే ఫీస్టాలో ఇదే అనమాట ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఏంటంటే మన ఎంప్లాయీ ఐడి తీసుకొని డీటెయిల్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు మనకి కొన్ని కూపన్స్ కూడా ఇస్తారనమాట. ఈ కూపన్స్లో ఏంటంటే మన ఎంప్లాయీ ఐడి అండ్ మన నేమ్ రాసి ఒక బాక్స్ ఉంటుంది, అది లక్కీ డ్రా బాక్స్ అనమాట. ఈ లక్కీ డ్రా బాక్స్లో వేస్తే వాళ్ళు ఫైనల్గా అంటే షో జరిగేటప్పుడు మధ్యలో కొంతమంది లక్కీ విన్నర్స్ని తీస్తారు. అండ్ వాళ్ళకి ఏంటంటే టీసీఎస్ వోచర్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంతమంది జనాభాలో ఒక 15 మెంబర్స్ని, లక్కీ మెంబర్స్ని అయితే తీసేసి వాళ్ళకి టీసీఎస్ కూపన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈవెంట్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా చేశారు. అండ్ చాలామంది టీసీఎస్ మెంబర్స్ అండ్ టీసీఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వచ్చేస్తున్నారు. ఈ ప్లేస్ అంతా చూడటానికి చాలా మంచిగా కన్నుల పండగలాగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇటు సైడ్ ఏమో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇటువైపు వచ్చేసి కొన్ని బ్రాండ్ ప్రమోటింగ్ స్టాల్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఆడుకోవడానికి కూడా కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్న స్టాల్స్ ఇవన్నీ ఏంటంటే టాటా గ్రూప్స్కి సంబంధించినవి అనమాట. వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ స్టాల్స్ లాంటివి పెట్టి ఇంకా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, లైక్ ఆ బ్రాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అని. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్టాల్స్ ఇవన్నీ టీసీఎస్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ కార్స్ కూడా పెట్టారు, అవి కూడా ప్రమోట్ చేయడానికి. అండ్ ఇంకోవైపు చూస్తూ ఉంటే కిడ్స్ ఆడుకోవడానికి కిడ్స్ కార్నివల్స్ అనమాట. లైక్ వచ్చిన చిన్నపిల్లల ఫ్యామిలీ మెంబర్స్ అవంతా సరదాగా ఫన్నీగా టైం స్పెండ్ చేయడానికి ఇవన్నీ అరేంజ్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే స్టేజ్ ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆక్యుపై అవ్వడానికి సీట్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, స్టేజ్ డెకరేషన్ కూడా అదిరిపోయింది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు, సూపర్గా పెట్టారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, లైక్ పానీపూరి అని చెప్పేసి అని, పిజ్జాస్, బిర్యానీస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తుంటే సూపర్గా ఉన్నాయి కదా, నోరూరిపోతున్నాయి. సో నేను కూడా వీళ్ళతో పాటే కలిసి నేను కూడా కొన్ని ఐటమ్స్ ఎంజాయ్ చేశాను, చాలా బాగున్నాయి. ఇదంతా జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్గా ఇది 3 o'clock స్టార్ట్ అవ్వాల్సింది, కానీ వర్షం లైట్గా జల్లు లాంటిది పట్టడం వల్ల కొంచెం 5 o'clock ఆ టైంకి స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈవినింగ్ డీజే నైట్ పెట్టారు, సూపర్గా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అందరూ తెలుగు వాళ్ళే. అండ్ ఇక్కడ జరిగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మోస్ట్లీ తెలుగు సాంగ్సే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు సూపర్గా వైబ్ అయ్యారు. అండ్ స్టార్టింగ్ ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కొంతమంది గెస్టులు కూడా వచ్చారు. డెలివరీ హెడ్ సునీల్ అండ్ చాలామంది హెచ్ఆర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ అందులో కొంతమంది వచ్చేసి లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్ అదంతా ఫినిష్ చేశారు. అండ్ దాని తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా హోస్ట్, ఈయనే అనమాట ఆర్జే రాకేష్. ఇక్కడ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీంని సపోర్ట్ చేస్తూ ఈయనే అనమాట హోస్ట్. అండ్ దాంతోపాటు ఆర్సీబీ ఒక యాంథమ్ కూడా ఉంది, ఆ యాంథమ్ సాంగ్ రాసి అండ్ ఆ సాంగ్ పాడింది కూడా ఈయనే. అండ్ దాంతోపాటు ఇక్కడ టీసీఎస్ మీద కూడా ఒక సాంగ్ రాసి చాలా పాడాడు, ఫుల్ క్రేజీగా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఆ సాంగ్ ఎలా ఉందో. అండ్ ఇవన్నీ అయిపోయి
డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. క్లాసికల్ డాన్సెస్, మాస్ డాన్సెస్ అద్దిరిపోయాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో ఇచ్చారు. సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ దాని తర్వాత కొంతమంది కిడ్స్ స్పెషల్ టాలెంట్ షో అయితే పర్ఫామ్ చేశారు. మార్వలెస్ నిజంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి కంప్లీట్ స్టన్నింగ్ అండ్ మేమైతే తరోగా ఎంజాయ్ చేసాం. సో వన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి డీజే సెటప్ అయితే పెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. సో ఇలాంటి ఫ్యామిలీ డే ఫీస్ట్ అలాంటివి ఎవరన్నా ఏ కంపెనీని ఆర్గనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి. లైక్ యూ విల్ హ్యావ్ సమ్ ఫన్. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక సరదాగా స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో నేను ఇలాంటి వాటిని మిస్ అవ్వదలుచుకోలేదు. సో అందుకనే నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసి ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేసి అండ్ వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ నేను కూడా డ్యాన్స్ అలా 2-3 స్టెప్లు వేసేసి ఇక మొత్తానికి ఈ ఫ్యామిలీ డే ఫీస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ subscribe and like the video. So signing off to this video. Bye bye.